వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ చూసారు కదండి, ఆర్టీసీ ఫ్రీ అంటే సమస్య ఎందుకు? ఇది నేను ఎవరినో కించపరచడానికో ఎవరినో తక్కువ చేయడానికో చెప్పేటువంటి ఒక ఉపన్యాసం కాదు. డెఫినెట్గా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ అని చెప్పి అక్కడ ముందు వాగ్దానం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా వచ్చారు, అమలు చేస్తున్నారు, అంతా అయ్యింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్నారు. అమలు చేసేటువంటి క్రమంలో అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా పెట్టారు. దేంట్లో ఫ్రీ కాదు అనేది. అలాగే దానికి లాస్ ఎంత వస్తుంది, ఆర్టీసీ మీద భారం ఎంత పడుతుంది, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించినటువంటిది, అలాగే కర్ణాటకలో మహిళలకు ఏ విధంగా ఫ్రీ ఇస్తున్నారు, తమిళనాడు మన తెలంగాణలో ఏ విధంగా ఫ్రీ ఇస్తున్నారు, అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఇవ్వాలనేది మొత్తం అంతా కూడా అక్కడికి వెళ్ళి స్టడీ చేసి దానికి తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించి చేస్తున్నారు. అయితే ఇందాక ఒక వీడియో చూశానండి. ఆటో సోదరులు కొంతమంది కాకినాడలో మాకు ఆటోకి పెట్రోలు డీజిలు ఏదైతే అది కొట్టించి నెలకి 26,000 రూపాయలు ఇవ్వండి, మహిళల్ని మేము ఫ్రీగా వాళ్ళని డ్రాప్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఆటో కార్మికులకి ఇబ్బంది కలుగుతోంది. మహిళలు ఆటోలు ఎక్కకపోవడం, ఆర్టీసీ బస్సులు ఎక్కడం వల్ల మాత్రమే వాళ్ళకి ఇబ్బంది కలుగుతోంది అని చెప్పి కొన్ని చోట్ల వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అంటే ఇక్కడ ఆర్టీసీ బస్సు ఫ్రీ అనగానే ఆటో వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇబ్బంది వచ్చింది అనేది నా ప్రశ్న. ఎందుకంటే నేను ఇక్కడ వాళ్ళకి తక్కువ చేయడం కాదు, ఎందుకంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఆటో మిత్రాన్ని గతంలో ఇచ్చినటువంటి పథకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో ఎంతమందికి ఇస్తున్నారు ఏంటనేది. అలాగే రెంటెడ్ ఆటోలు, ఇప్పుడు నేను ఒకడున్నా, నాకేదో డబ్బులు వచ్చాయి, ఏం చేయాలి అంటే ఫలానా ఆటో వ్యాపారంలో పడేద్దామని నా ఆటోలు కొని డ్రైవర్లకు ఇచ్చేసా. రోజుకి ఇంత బత్తా అని లేదంటే రెంట్ అని వాళ్ళకి ఇచ్చి మిగతాది నేను ఈఎంఐ కట్టుకోవడం ఇది చేసుకుంటూ వస్తున్నా. ఇది ఒక ఆటో ఓనర్. లేదు, ఆటో డ్రైవర్లు ఉంటారు, పర్మనెంట్గా వీళ్ళకి ఏమన్నా ఉన్నాయా? అలాంటి వాళ్ళకి పర్మనెంట్గా డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ అందులో పథకం ఒకటి పెట్టి ఇస్తుంది. 10,000 రూపాయలు ఎంతో, అది ఏడాదికి ఇస్తుందా లేదంటే 6 నెలలకు ఇస్తుందా అనేది అది ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి డిఫరెంట్. నాకు తెలిసి అయితే నాకున్న గుర్తున్నంత వరకు ఏడాదికి ఒకసారి ఇస్తున్నారు 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ఎంతో. అప్పట్లో అయితే 10,000 రూపాయలు, మరి ఇప్పుడు ఏమైనా పెంచారేమో తెలియదు. సరే, అది కూడా పక్కన పెడితే వాళ్ళకి సౌలభ్యంగా ఉండడం కోసం పెట్టినటువంటిది. మరి ఇప్పుడు ఈ ఆటో సోదరులందరూ కూడా ఎందుకని చెప్పి కేవలం ఆర్టీసీ ఫ్రీ అంటే మాత్రమే ఎందుకు ఈ సమస్యను బయటికి తీసుకొస్తున్నారో నాకు అర్థం కానటువంటిది. ఎందుకు అనంటే, ఆర్టీసీలో ఫ్రీగా మహిళలందరూ వెళ్తారు అంటే ఎక్కడ దాకా వెళ్తారు? బస్ స్టాండ్ నుంచో ఇంకో చోట నుంచో వెళ్తారు. అక్కడి నుంచి వెళ్ళాలి అంటే కొంతమందికి ఇంకొంచెం దూరం ఉంటుంది. కేవలం కొద్ది మంది మాత్రమే వాకబుల్ డిస్టెన్స్లో ఉండేవాళ్ళు ఉంటారు. మరి మిగతా వాళ్ళందరూ ఆటోలు ఎక్కుతారు కదా. సరే, అది కూడా పక్కన పెడదామండి. ప్రైవేట్ సంస్థలు ఇవేం మీకు పోటీగా రాలేదా? ఊబర్ కానీ, ఓలా కానీ, లేదంటే ర్యాపిడో కానీ, ఇలాగా ఇవి, అలాగే క్యాబ్లు, ప్రైవేట్ క్యాబ్స్ 4 వీలర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చినప్పుడు మరి వాటి వల్ల ఎందుకని లాస్ రాలేదు? అక్కడైతే వాళ్ళకి ప్రైవేటే కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్తారు కాబట్టి కేవలం ఆటో వీళ్ళు ఎక్కట్లేదు అనేటువంటి ఒక దీంతోటే కదా. ఇప్పుడు ఆటో ఎక్కని వాళ్ళు కారు ఎందుకు ఎక్కుతారు? లేదు, ర్యాపిడో ఎందుకు ఎక్కుతారు? ఉబర్ ఎందుకు ఎక్కుతారు? ఎక్కరు కదా. ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాక దాంట్లోనే వెళ్ళిపోతారు కదా. మరి ఈ ఉబర్కి, ఓలాకి, ప్రైవేట్ క్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, 4 వీలర్స్, అలాగే ఆటోలకి, వీళ్ళందరికీ కూడా ఇబ్బంది అవ్వాలిగా. కానీ ఎందుకని ఆటో సోదరులే కరెక్ట్గా ఈ ఎగ్జిక్యూషన్ ముందు, ఎందుకంటే తెలంగాణలో కూడా ఇలాగే అయింది, మా కడుపు కొడుతున్నారు అంటూ. తప్పులేదు, సమ్మె చేయడంలో ప్రభుత్వం ఒక పథకం తీసుకొస్తున్నప్పుడు ఇందులో మాకు నష్టం జరుగుతుంది అని గళమెత్తడంలో అసలు పొరపాట లేదు, నేను కూడా సమర్థిస్తాను దాన్ని. కానీ అక్కడ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయింది ఆర్టీసీ బస్సు ఫ్రీగా మహిళలకి, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకి స్వావలంబన ఉండాలి అని. నేను ఆర్టీసీ బస్సులో వెళ్ళిన ప్రతిసారి టికెట్ ఎంత అవుతుందో నేను చూసుకొని ఆ టికెట్ డబ్బులు నేను ఖర్చు చేయకుండా దాచిపెట్టుకుని ఈరోజు నేను 2 లక్షల చిట్టి కట్టుకుంటున్నాను అని చెప్పి ఒక మహిళామణి చెప్పింది. అలా ఎంతోమంది చెప్పారు. సరే, ఇనిషియల్గా జోకులు చేయడానికి ఊరికే బస్సు ఫ్రీగా తిరుగుతుంది కదా పర్వాలేదులే అని చెప్పి ఎల్లుల్లిపాయలు ఒలుచుకోవడానికి, ఉల్లిపాయలు కోసుకోవడానికి, ఊరికే పెచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి ఎక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రీల్స్ తీసుకొని ఇదిగో ఫ్రీ బస్సు ఇలా చేస్తున్నారని చెప్పి చేయించిన రాజకీయం వేరు. అండ్ రెండోది, ఆర్టీసీ బస్సుకి మహిళలు అందరూ ఫ్రీగానే వెళ్ళిపోతున్నారా? లేదే. ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత ఆటో బుక్ చేసుకుంటున్నారు. ఇద్దరు ఉబర్ ఆర్ ఓలా ఆర్ ర్యాపిడో ఆటోలు బుక్ చేసుకుంటున్నారే. తెలంగాణలో కూడా చూస్తూనే ఉన్నానే, ఇబ్బంది ఏం లేదే. అంతెందుకండి, చాలాసార్లు నేను మా అమ్మగారిని ఆటోలో బుక్ చేసి నేను పంపించాను. ఆవిడకి ఈవెన్ ఆర్టీసీ బస్సులో ఫలానా చోటు దిగానరా, ఇక్కడ నుంచి ఆటో కావాలంటే బుక్ చేసే పంపించాను. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
ఇక మా మగ పురుషులందరూ మేము కూడా ఆటోలో ఎక్కాల్సిందే కదా, మాకేం ఫ్రీ లేవు కదా. అంటే ఒక పథకం సక్సెస్ అవుతోంది, దానివల్ల మహిళల ద్వారా ఆ కుటుంబాలకి ఇబ్బంది కలగకుండా ఉంది అన్నప్పుడు ఎందుకని ఈ సమస్యలు ఏమైనా ఎత్తుతున్నారు ఆటో యూనియన్ల వాళ్ళు? మీరు దానికి సంబంధించిన ఆలోచించకుండా వచ్చి ప్రభుత్వానికి మొరపెట్టి మాకు 26,000 ఇవ్వండి, లేదంటే మాకు మొత్తం డీజిల్ అంతా కొట్టించండి అన్న ఎంతవరకు సమంజసం అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. నాకు బస్సు ఎక్కాలని లేదు, ఆటో ఎక్కెళ్తాను, లేదా ఆటో ఎక్కాలని నాకు లేదు, నేను క్యాబ్ ఎక్కుతాను, లేదు నా ఊబర్ ఇంకోటో బుక్ చేసుకుని ఎక్కుతాను. నేను నా దగ్గర ఉండేటువంటి డబ్బుల్ని బట్టి అలాగే ప్రతి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో మహిళలకైనా ఇచ్చేయలేదు కదా, అందరికీ ఇస్తున్నారు కదా. ఒక ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది అన్నప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరికి చిన్నపాటి నష్టం జరుగుతూనే ఉంటుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే దానికి పెట్టుకోవాలి. అంతేగాని రోడ్లకి తర్వాత అక్కడ ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం ఇదంతా కూడా చాలామంది చేశారు. కాకినాడలో చేయలేదండి, ఎందుకంటే ఆ వీడియో చూసిన దాంట్లో వాళ్ళు అడిగారు అంతే ప్రభుత్వాన్ని మాకు ఇలా చేయండి అని. కానీ అక్కడ తెలంగాణలోనూ ఇదే ప్రశ్న తీసుకొచ్చినటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఉన్నా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. కర్ణాటకలో మొన్న మధ్యన చూశాను, ఉబర్ అండ్ ఓలా క్యాబ్స్ ఏవైతే క్యాబ్లు కూడా కదా, బైక్లు డెలివరీ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేశారు, అవి నడపడానికి వీల్లేదు అని. అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో మీరు అక్కడే తిప్పుకోవాలి, మీరు ఇక్కడే తిప్పుకోవాలి అంటూ ఈ వేళ మధ్యలోనే ఇన్నున్నాయి. మరి ఎలాగ దీనికి ఒక పరిష్కారం అనేది ఉందా? నేను ఇక్కడ ఎవరిని తప్పుపట్టట్లా. ప్రభుత్వాలు వాళ్ళ అధికారంలోకి రావడానికో లేదంటే మొత్తానికి ఏదో ఒకటి చేయడానికి ఆర్టీసీ బస్సును ఫ్రీ అన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాయి. మన ఆడవాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ ఆటో సోదరుల ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఆ బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు, ఖర్చు లేకుండా వెళ్ళొచ్చు, వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఇబ్బందే లేదు. అలాంటప్పుడు ఇక్కడ మా పొట్టకూటికే ఇబ్బంది వచ్చేస్తుంది అంటే అలా అనుకుంటే చాలామంది వల్ల చాలామందికి పొట్టకూడు కొడుతూనే ఉన్నారు కదా. కానీ రోడ్డెక్కి ఈ విధమైనటువంటి ఒక డిస్టర్బెన్స్ అంటే మాకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం కానీ, లేదంటే పెట్రోల్ డీజిల్ కొట్టిస్తే మేమే ఫ్రీగా తిప్పుతామంటే ఎలా అవుతుంది? అప్పుడు మొత్తం ఆర్టీసీ కార్మికులందరికీ కూడా మీరు ఆటో వాళ్ళందరినీ ఫ్రీగా తిప్పుతామంటే ఇంకా ఆర్టీసీ బస్సులు ఎందుకు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఫ్రీగా తిప్పుతారు? ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఆటోకి నెలకి 26,000 రూపాయలు ఇచ్చి, నెలకి 26,000 రూపాయలు ఇచ్చేసి మార్నింగ్ డెస్టినేషన్ దగ్గర నుంచి మళ్ళీ దిగే దగ్గరికి ఒక డిస్ట్రిక్ట్ ఫస్ట్ విలేజ్ దగ్గర నుంచి లాస్ట్ విలేజ్కి వెళ్ళాలనుకుందాం. సపోజ్ ఒక మహిళ లేదా ఇద్దరు మహిళలు, ఒక ఆటో వాళ్ళని దింపగలుగుతుందా? ఒక ఆటో ఒక రోజులో దింపగలుగుతుందా? మళ్ళీ వాళ్ళు రావాలి, మళ్ళీ తీసుకుని వస్తారా? ఈ 26,000 రూపాయలు ప్లస్ పెట్రోలు, అంటే పెట్రోల్ రోజు కొట్టించేసి ఇంకా దానికే పెట్టుకుంటూ వెళ్తే గవర్నమెంట్ ఏం చేయాలి? ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తాయి. ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి కానీ కష్ట నష్టాలనే ఉన్నాయి. కానీ ఒక కార్యాచరణ జరుగుతోంది మహిళల కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం అన్నప్పుడు కాస్త మనం ఆలోచించాలి. మనం మాట్లాడే మాటల దగ్గర కావచ్చు, మనం చేసేటువంటి పనుల దగ్గర కావచ్చు అనేది చాలామంది. ఇది ఎందుకు నేను ఇవాళ చేయాల్సి వచ్చింది అంటే, తెలంగాణలో కూడా ఇనిషియల్గా ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఇంతకంటే భారీగా అక్కడ ఉద్యమం చేశారు ఆటో డ్రైవర్లు. తర్వాత చూశారు, రోజువారీ చూశారు, ఇంక మన వల్ల కాదురా నాయన మనం పోరాడలేం దీని మీద, ఎందుకంటే మన వాళ్ళే ఆటోలో వదిలేసి మన వాళ్ళే బస్సులు ఎక్కిపోతున్నారు ఫ్రీ ఉందని చెప్పి, మనకు ఆ ఖర్చు తప్పిందిలే అనుకొని వాళ్ళ పని చేసుకుంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కనో ఇంకోదానికనో ఆటోలు తిరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఆటోలు వెనక్కి పడిపోయాయి అన్నటువంటిది ఏదీ లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇలాగా. సో ఇదంతా ఏంటంటే ఒక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. అది వద్దు. ఒక కార్యక్రమానికి పాజిటివిటీతో స్వాగతిద్దాం, తద్వారా మనం ఏం చేయాలనేది ఆలోచించుకొని మన వర్క్ గురించి దాని పరంగా ముందుకెళ్ళాలి. సో ఇక్కడ మిగతా ప్రైవేట్ ఎంటిటీస్ గురించి అంటే నేనే వచ్చానండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫైనల్ నేనే వచ్చి ఒక కంపెనీ పెట్టాను, ట్రాన్స్పోర్టేషన్ అని పెట్టి నా ట్రాన్స్పోర్టేషన్లో 50% రాయితీ ఇస్తున్నాను అని చెప్పేసా. 100 రూపాయలు ఖర్చు అయ్యే చోట నేను 50 రూపాయలకే తీసుకెళ్తానని చెప్పి ఓపెన్ డిస్కౌంట్ పెట్టేశా. ఆర్టీసీ ఎక్కే వాళ్ళు వాళ్ళకి ఫ్రీ ఉంది కదా అని చెప్పి నేను ఇంకా స్పీడ్గా తీసుకెళ్తానంటే వాళ్ళు అది కూడా వదిలేసి నా దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు ఆర్టీసీది, ఆటోలది, క్యాబులది వీళ్ళందరి పొట్ట నేను కొట్టినట్టు కాదా? ఒకసారి ఆలోచించాలి. సో దీని మీద ఇంకా చర్చ జరగాలండి, దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. ఒక సరైనటువంటి ఒక సొల్యూషన్ వీళ్ళకి ఖచ్చితంగా రావాలి. ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ అనేది చూపించాలి. సో అటువంటి సొల్యూషన్ మీ దగ్గర ఉందా? మీరేమంటారు దీని మీద? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన
ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.